Hello everyone, welcome back to my channel Pannala Akshaya. So in this video we will cover what is AI. అసలు AI అంటే ఏంటో చూసుకుందాం. ఇప్పుడు AI అంటే ఎన్నో మీనింగ్స్ ఉంటాయి కదా. సో సచ్ యాజ్ మెషిన్ లెర్నింగ్ అని చెప్పి, AI ఏజెంట్ అని చెప్పి, జనరేషన్ AI అని చెప్పి, డీప్ లెర్నింగ్ అని చెప్పి, అసలు ఇవన్నీ ఏంటివి? అన్నీ ఒకటే కిందకి వస్తాయా లేదా డిఫరెంట్ అని మనకు ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇవన్నిటి గురించి మనం డీప్గా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్గా ఈ ఏఐ హైరార్కీ అండ్ ఈ టర్మినాలజీస్ గురించి డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఏఐ? Artificial intelligence is a branch of computer science which we train machines to perform tasks like human beings. So ఒక మెషిన్ని హ్యూమన్ బీయింగ్ లాగా యాక్ట్ చేయడానికి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కనుక్కున్నాము. ఓకే, తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ లైక్ డెసిషన్ మేకింగ్స్ తీసుకోవడం కానీ, ఇమేజెస్ని రికగ్నైజ్ చేసుకోవడం కానీ, లాంగ్వేజ్ని అర్థం చేసుకోవడం కానీ అలాగా. సో సింపుల్గా చెప్పాలి అంటే బిల్డింగ్ మిషన్స్ విచ్ కెన్ లెర్న్ అండ్ యాక్ట్ లైక్ అ హ్యూమన్. ఫర్ ఎగ్జాంపుల్ అలెక్సా, సిరి ఇవన్నీ ఉన్నాయి కదా, దీస్ ఆర్ వాయిస్ ఏజెంట్స్. ఓకే, ఇవి మన స్పీచెస్ని రికగ్నైజ్ చేసుకొని మనకేం కావాలో అది అవుట్పుట్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిరి ప్లే దిస్ సాంగ్ అంటే అది సాంగ్ని ప్లే చేస్తుంది. సో ఏఐ ఈజ్ అ బిగ్ ట్రీ, ఇట్ హ్యాస్ అ మల్టిపుల్ బ్రాంచెస్. సో ఈ రూల్ బేస్డ్ సిస్టమ్స్తో ఈ ఈ ఏఐ అనేది ఎవాల్వేషన్. సో రూల్ బేస్డ్ సిస్టమ్ ఒక టైప్ ఆఫ్ ఏఐ విచ్ రూల్స్ ఆన్ ప్రీడిఫైన్డ్ రూల్స్. ఓకే, సో మనం ఒక చాట్ బోర్డ్ తీసుకుంటే బ్యాక్ ఎండ్లో నాలెడ్జ్ రూల్స్లో మనం ఆల్రెడీ కొన్ని రూల్స్ని సెట్ చేసి పెడతాం. ఇఫ్ దిస్ డూ దట్ అని చెప్పి సెట్ చేసి పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ జొమాటోలో చాట్ సపోర్ట్ బోర్డ్ తీసుకుంటే అది మనకి కొత్త ఇన్పుట్ ఇవ్వనియదు, ప్రీ డిఫైన్డ్ ఇన్పుట్స్ చూపిస్తుంది. లైక్ ఐ వాంట్ టు కంప్లైన్ అబౌట్ దిస్ ఆర్డర్, ఐ వాంట్ టు ట్రాక్ మై ఆర్డర్, రీఫండ్ ఇష్యూస్, ఇన్వాయిస్ ఇష్యూస్ అని దానికి బ్యాక్ అండ్ నాలెడ్జ్లో సెట్ చేస్తామన్నమాట. ఓకే, ఈ రూల్స్ అన్నీ సెట్ చేసిన తర్వాత ఇఫ్ యూజర్ క్లిక్ ఆన్ కంప్లైన్ అబౌట్ ఫుడ్, ఆస్క్ దెమ్ టు అటాచ్ ఫుడ్ ఇమేజ్ అని ఉంటుంది, అవునా? సో ఇవన్నీ ట్రెడిషనల్ ఏఐ అనమాట. ఇప్పుడంతా వాడరు, ఏఐ అని కూడా అన్నారు, కానీ ఇట్ ఈస్ అ ట్రెడిషనల్ ఏఐ కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అని చెప్పాను. సో ఎక్స్పర్ట్ సిస్టమ్స్ గురించి కూడా ఫర్దర్ డిస్కస్ చేద్దాము అండ్ ఈ ఓల్డర్ అప్రోచ్ అనేది చూస్తాం. ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అని ఉంటాయి, అవి కూడా సేమ్ రూల్ బేస్డ్ సిస్టమ్సే, బట్ ఇక్కడ ఎలా బిల్డ్ చేస్తామంటే స్పెసిఫిక్ డొమైన్తోని ఈ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ని బిల్డ్ చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెల్ ఏజెన్సీ లైక్ బోట్ క్రియేట్ చేసి బ్యాక్ అండ్ నాలెడ్జ్లో మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది సెట్ చేస్తాం. లైక్ మనం 1 ఇయర్కి ఎన్ని ట్రిప్స్ ప్లాన్ చేయొచ్చు అండ్ ఆ ట్రిప్కి ప్యాకేజ్ ఎంత డెస్టినిటీ ఉంటుంది, వాట్ కైండ్ ఆఫ్ డెస్టినిటీస్ అవైలబుల్ ఉన్నాయి, బడ్జెట్ ఎంత అని ప్లాన్ చేస్తుంది కదా, దట్ ఈజ్ నోన్ యాజ్ ట్రావెల్ ఏజెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక యూజర్ ట్రావెల్ బోట్లో వాట్ ఈస్ ద ప్రైస్ ఫర్ ఊటీ ట్రిప్ అని అడుగుతాడు. సో అప్పుడు ఇన్ఫ్రంట్ ఇంజన్ అనేది మనకి నాలెడ్జ్ దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా స్కాన్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఓకే, యువర్ ఓటీ ట్రిప్ ప్యాకేజెస్ 5000 అని చూపిస్తుంది. దీన్ని ఎక్స్పర్ట్ సిస్టమ్ అని అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.